మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ గల నామంలో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? మరొక ఉదయకాలం ముందు దేవుని సాన్నిధ్యంలో పొందుట ఎంతో భాగ్యం. అంతేగాక లేఖనములో వ్రాయబడిన ప్రతి సారాంశాన్ని నూతన కృప అను ఆధ్యాత్మిక వాగ్దానముల ద్వారా ప్రతిరోజు మనం వింటూ ఉన్నాం. అయితే వింటూ ఉంటే ఏం జరుగుతుంది అంటే, వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. విశ్వాసము ద్వారా అనుభవ జ్ఞానము మనకు అనుగ్రహింపబడుతుంది. అనుభవ జ్ఞానము ద్వారా ప్రతిదీ క్రీస్తులో నుండి మనము పొందుకోవచ్చును. ఆమేన్. లేఖనములలో ఉన్న అనేక విషయాలు ఇలా వాగ్దానాల ద్వారా డిస్కస్ చేసేటప్పుడు లేదా సవివరంగా మనం తెలుసుకునేటప్పుడు వినుట ద్వారా ఏం జరుగుతుంది అంటే, వింటూ ఉన్నప్పుడు మనపై మనలను నేలమట్టం చేయాలని, మనలను పూర్తిగా నశింప చేయాలని అనేక రకములైన కూటమిగా మన మీద ఏర్పడే ప్రతి దుష్ట ఆటంక శక్తులన్నిటినీ దేవుడు గద్దించి మన జీవితాన్ని ఉల్లాసవంతంగా ఆనందింపచేసి ప్రతి క్షణాన్ని మన కోసమే ఆయన దీవెనకరంగా మార్చగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారో తెలుసా? కీర్తనలు 34వ అధ్యాయం 5లో వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, అట్టి వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. మనం ఈ లోకంలో ఎవరి వైపు చూడాలి అనేది ప్రధానమైనది మన జీవితానికి. మనుష్యుల వైపు మనం చూస్తే కొంతవరకు సహాయం అందచ్చేమో, కానీ అంతము వరకు కాదు. ఎవరు మనలను చూసుకోరు, దేవుడు మాత్రమే. అందుకే మీరు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అనేది మీ హృదయంలో నుండి తొలగించుకొని మీ పూర్తి నమ్మకాన్ని దేవునిపై మీరు స్వారించినట్లయితే తప్పకుండా దేవుడు మీకు ప్రతి క్షణము దీవెనగా మార్చగలడు. మనం ఆయన తట్టు చూసే కన్నులు కలిగి ఉండాలి. ఏదో బాహ్య నేత్రాలకు ఆకాశం తట్టు చూడటం కాదు, కానీ అనుభవపూర్వకంగా వాక్యాన్ని, దైవ సేవకుల ద్వారా సలహాని, ఏ శ్రమలో, ఏ ఇరుకులో, ఏ బాధలో ఎటువంటి విధంగా నడుచుకోవాలి దేవునిలో అనేటటువంటి సలహాన్ని తెలుసుకొని అనుభవం పూర్వకంగా క్రీస్తులో అడుగు జాడలో మనం నడుస్తుండినప్పుడు ఏది ఎంత మాత్రమో మనకు బాధాకరంగా ఉండనే ఉండదు. అట్టి వారి ముఖములు లజ్జింపకపోవునట. ఆయన వైపు మనం చూస్తే ఎన్నటికీ మనం సిగ్గుపడమట. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, మన హృదయ సౌందర్యమే మన ముఖ తేజస్సును బయటకు తెలియజేస్తుంది. దాచుకోవటానికి ఏం లేదు. నా సమస్తం, మీలో ఉన్న సమస్తం మీ ముఖము ద్వారా అది బయటికి కనబడిపోతుంది. ముఖ లక్షణమే సాక్ష్యం ఇస్తుంది. మనం కోపంగా ఉన్నామని చిటపటలాడామనుకోండి, అది ఫేస్ మీద కనబడుతుంది. కోపోద్రేకాలతో ఉన్నామనుకోండి, అది ముఖము ద్వారా బయటికి అద్దం వలె ప్రతిబింబింపజేస్తుంది. మనలో ఉన్న సమస్తము మంచి చెడు ఏదైనా మన ముఖము ద్వారా బయటికి ఎక్స్ప్రెస్ అవుతుంది. హల్లెలూయా. కనుక మనం దాచుకోవడానికి, మనం కథ తిప్పడానికి ఇక ఏం లేదు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే, మీరు ఆయన తట్టు చూడండి, అనుభవము కలిగి సత్యాన్ని అన్వేషిస్తూ ఆయన తట్టు మనం చూసినప్పుడు ఎన్నటికీ చూడగా ఆయన తట్టు చూసి నడవగా ఆ వెలుగు మనలోనికి వస్తుంది. ఆ సత్తువ, ఆ విలువలు మనలోనికి వస్తాయి. మనం ఈ లోకములో ప్రతిబింబింపవచ్చు, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడవచ్చు. చూడండి, చంద్రుడు, ఆకాశమందు మనకు కనబడే చంద్రుడు స్వయంగా అతను ప్రకాశించలేడు, కానీ సూర్య తేజస్సును పగలంతా కూడా ఆస్వాదించుకొని రాత్రి అయ్యేసరికి చంద్రుడు తన వెలుగును మండుతూ ఉంటాడు. తానే స్వయంగా మండుతున్నాడు అనిపిస్తూ ఉంటుంది కదా. ఆ రీతిగా నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క ఫలమును, ఆ వెలుగును, ఆ మంచితనము అనే సత్తువను మనం మనలోనికి తెచ్చుకున్నప్పుడు మనం ప్రకాశిస్తాం. అన్నిటిలో, ఆర్థికంగా, ఆత్మీయంగా, మంచితనములో, మాటల ప్రక్రియలో, అన్నిటిలో కూడా
మనం ఫలిస్తాం. క్రీస్తుని మన ద్వారా ఈ లోకములో ప్రతిబింబింప చేయగలము. ఆమేన్. ఏదైనా ఆయన చూసుకుంటారు. దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన మనకు అండ, కొండ, బండ. ఆయన మన వెంబడి ఉన్నాడు కనుక ఒక్క క్షణమైన ఆయన మనల్ని విడిచిపెట్టరు. కనుక మనం ఆయన వెంబడించాలి. ఆయనతో మనం సహజీవనం చేస్తూ ముందుకెళ్ళాలి. ఏదైనా కానివ్వండి ఆయన చూసుకుంటారు. దేవుడు ఉన్నారు, యేసయ్య ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన గద్దిస్తాడు, ఆయన హెచ్చరిస్తాడు. ఆయనే అంతా అన్నట్లు, సమస్తం ఆయనే చూసుకుంటాడు అన్నట్లు విశ్వాసముతో మనం అడుగు వేసినప్పుడు మన నమ్మకం వమ్మైపోదు. దేవుని పట్ల నమ్మకం కలిగి మనం చేసే ఏ ప్రయత్నంలో ఈరోజు ఓటమిలాగా అనిపించవచ్చు, కానీ రేపు అది తుదకు అది మహా ఘన విజయంగా మార్చబడుతుంది. హల్లెలూయా. అందుకే మీరు అనకూడదు, వాళ్ళు మమ్మల్ని చూసుకుంటారండి, వీళ్ళు మమ్మల్ని చూసుకుంటారు, వాళ్ళ బలం మా మీద ఉంది కొంచెం, వాళ్ళ అండ మా మీద ఉన్నది కొంచెం, అందుకే మేము బ్రతకగలుగుతున్నాము అని అనవద్దు. ప్రతి వారి అండ కొంతకాలమే, ఆ తర్వాత మనం ఒంటరి వాళ్ళం అవుతాం. అందుకే ఎప్పుడు కూడా దేవుడు నా అండ, దేవుడే నా కొండ, దేవుడే నాకున్న శక్తి, దేవుడే నాకున్న ధైర్యం అని నువ్వు అనగలిగితే ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గడియ, ప్రతి శోధనలో, ప్రతి గెలుపులో ఆయన నీతో ఉండి నిన్ను గెలిపించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుడు తప్ప మనిషి బాగోగులు చూసుకునే వారెవరూ ఈ లోకమందు లేరు. కనుక అనుభవం కలిగి దైవ సేవకుల ద్వారా సలహాలు వింటూ తెలుసుకుంటూ మనం దేవుడు ఉన్నారు, ఆయన కార్యం చేస్తాడు అన్న విశ్వాసముతో, ధైర్యంతో మనం ముందుకెళ్ళినప్పుడు ప్రతి కార్యమందు దేవుడు మనకు ఘన విజయాన్ని అందిస్తారు, ప్రసాదిస్తారు. తిరిగి మనలను తన సన్నిధిలో ఆయన సాక్షులుగా, ప్రతినిధులుగా నిలుపుకునే దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఈ వర్తమానాన్ని వింటున్న నీ జీవితంలో ఇక మార్పు రావాలి. మహాపరిశుద్ధుడా మీ నామానికి స్తోత్రం. ఎందరూ ఘన విజయము కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ విద్య యందు, బుద్ధి యందు, ఉద్యోగము యందు, చేతి పనుల యందు, వ్యాపార రంగములో అన్నిటిలో కూడా ఘన విజయం వారి కొరకు ఎదురు చూచేటట్లు ఉన్నతమైన మార్గాల్లో మీ బిడ్డలు నడిపించండి నాయన. స్తోత్రం. అన్నీ మీరు చూసుకుంటారు అని విశ్వసించమని చెప్తున్నారు. అనుభవంతో ఉండమని మాకు నేర్పుతున్నారయ్యా. ప్రతి విషయంలో మేము అనుభవంతో ఉండటానికి సహాయం చేయండి. మీ వెలుగు, మీ సత్తువ, మీ ఫలాలు, మీ ప్రక్రియలు, మీ కార్యాలు మా మీద ఉండునుగాక. మీ వెలుగు మా మీద ఉండాలి, మా లోపట క్రియ చేయాలి. మీ ప్రేమతో మేము ఈ లోకమందు ప్రతిబింబింపజేసి అనేకులను వెలిగించాలి. మీ దారుల్లో, మీ త్రోవల్లో, మీ వాక్యపు విలువల్లోకి అనేకులను తెచ్చి నడిపించేటట్లుగా మమ్మల్ని మీ ప్రతినిధులుగా మార్చుకొనమని. ఈరోజు ఎంతమంది అయితే మాకు ఈ విషయంలో సిగ్గు కలుగుతోంది, మాకు ఆ విషయంలో అవమానం వచ్చేస్తోంది, మా కుటుంబము అవమానపడుతోంది అని అంటూ ఉన్నారు, అట్టి అవమానాలను కొట్టివేయండి. వారి తక్షణమే మీ తట్టు చూచెదరుగాక. అనుభవం కలిగి విశ్వాసంతో అయ్యా మీ తట్టు చూస్తూ 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 చూడగా 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 అయ్యా ఆ వెలుగు మీ మీదికి వస్తుందని మీరు అంటున్నారు, మా మీదికి వస్తుంది అంటున్నారు. ఆ వెలుగు మా మీదికి రావాలి. ప్రతి వారికి ఘన విజయం కలగాలి. మీ సాక్షి ప్రతినిధులుగా నిలవాలి. ఆ రీతిగా మీలో స్థిరపడి ఫలించుటకు మీరే ఉన్నతమైన కృప ఉదయకాలమందు చూపమని యేసు ప్రశస్త నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.